హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెలలో కానీ ఏప్రిల్లో కానీ సెట్స్ పైకి వెళ్ళనుంది. అంతా బాగానే ఉన్నా ఇప్పటి వరకు కథానాయిక ఎవరు అన్నది ఫైనల్ కాలేదు. ముందుగా రష్మిక, ఆ తర్వాత కీరా అద్వానీని సంప్రదించారు. వీరిద్దరూ త్రివిక్రమ్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపారు. కానీ డేట్స్ అడ్జస్ట్ కాలేదట. ఈ తరుణంలో పూజా హెగ్డేను సంప్రదించారట. మహేష్ బాబుతో చేస్తున్న మహర్షి చిత్రం తర్వాత పూజ ఖాళీయే. అందువల్ల బన్నీ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేసి సమాచారం. కానీ ఇంకా ఒప్పందం కుదరలేదట. పూజా హెగ్డే ఇందులో కథానాయికగా చేసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఫిలిం వర్గాలు. చిత్ర బృందం కూడా ఈమెనే ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతుంది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనుంది. పూజా హెగ్డే ఇటీవలే త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత వీర రాఘవలో ఎన్టీఆర్ సరసన నటించింది. అల్లు అర్జున్తో దువ్వాడ జగన్నాథంలో మెప్పించింది. ఇప్పుడు బన్నీతో మళ్లీ నటిస్తే వీరిద్దరికి ఈ చిత్రం రెండవ చిత్రం అవుతుంది. ప్రస్తుతం పూజ మహేష్ చిత్రం మహర్షిలో, ప్రభాస్ హీరోగా చేస్తున్న ఓ పీరియాడికల్ చిత్రంలో ఆమె నటిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.